బేసికల్గా సిటీస్లో ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుంది. సబర్బ్స్ లైక్ మనకి మేడ్చల్లు లేదా అవతల బయట ఉన్న దానికన్నా కానీ సిటీస్లో ఎక్కువ అవుతుంది. సో దానికి కావాల్సినటువంటి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట సిటీస్లో. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం వస్తుంది? సో అంటే ఇది మనం మేనేజ్ చేయలేకపోతే కనుక ఈ వరదలు అనేది నిత్యకృతంగా మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ వరదలు అనేది వస్తుంటాయి. ఈ వరదల్లో నష్టపోయేది కూడా ప్రధానంగా పేద వర్గాలే నష్టపోతాయి. ఎందుకంటే న్యాచురల్గా వీళ్ళు లో లయింగ్ ఏరియాస్లో ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఇల్లులు కట్టేటప్పుడు కూడా హైట్ లేపకుండా మామూలుగా మీరు చూస్తే కనుక ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువలో ఉంటుంది. సో అన్నీ కూడా కాలనీస్ అన్నీ కూడా ముప్పుకుంటాయి. నెక్స్ట్ ఈ బస్తీలు కూడా లో లయింగ్ ఏరియాస్లో వాటిల్లో ఉండే వాళ్ళు ఉంటారు. అంటే ఈ వచ్చేటటువంటి ఈ ఫ్లడ్ దీంతో వచ్చే ఇక మీద వాటిల్లో పేద వర్గాలే నష్టపోతుంటారు. ఇప్పుడు మనం చూసిన ప్రతి చోట కూడా ఈ వర్షంలో వాళ్ళే ఎక్కువ నష్టపోయినట్టు కూడా కనబడుతుంది. సో దీనికి మనం ఈ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలంటే కనుక ఖచ్చితంగా చెరువుల్ని పునరుద్ధరించాలి, నాలాల్ని పునరుద్ధరించాలి. నాలా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం తీసుకురావాలి. మీ చెరువులు మనకు తెలుసు దాదాపు 60 to 70% ఆఫ్ ద లేక్స్ మొత్తం డిజపేర్ అయినాయి. నాలాస్ అయితే కనుక చాలా చోట్ల నాలాస్ అసలు కనెక్షన్ కూడా లేదు. అండ్ గతంలో 10 మీటర్లు వెడల్పు ఉండే నాలాలు ఇప్పుడు హార్డ్లీ 1-2 మీటర్స్ కూడా వెడల్పు లేనటువంటి పరిస్థితులు మన సిటీ అంతా కూడా మనకున్నదన్నమాట. సో దీన్ని మనం నాలాల్లో పునరుద్ధరణ చేయటం అనే దాని మీద ఈ మనం అంటే నెక్స్ట్ 50 ఏళ్ళు 100 ఏళ్ళు సిటీ కనుక మనకి జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కనుక సో దీనికి తప్పకుండా మనం ఈ ఎంక్రోచ్మెంట్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిజ్యూనేషన్ చేయాల్సిన అవసరం కూడా మనకి చాలా ఉంటుందన్నమాట. ఇది లేక్స్ని, వాటర్ బాడీస్, పార్క్స్ కూడా. ఎందుకంటే వెజిటేషన్ చెట్లు ఉంటాయి, చెట్లు కూడా విల్ యాక్ట్ యాజ్ అది కూలింగ్ ఎఫెక్ట్ కోసం అనమాట. ఎందుకంటే మీకు తెలుసు ఇందాక 3 to 5 degrees ఎందుకు ఎక్కువ ఉన్నది హీట్ ఐలాండ్ కాన్సెప్ట్లో సింపుల్. మన కాంక్రీట్ స్ట్రక్చర్స్ చాలా వస్తాయి, కాంక్రీట్ బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్స్ వచ్చినప్పుడు మొత్తం కాంక్రీటైజ్ అయిపోయింది. మొత్తం మీకు అది మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అని ఉంటుందన్నమాట. ఆ కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ 0.98 0.99 ఉందన్నమాట. అంటే 100 లీటర్లు వర్షం పడితే కనుక హార్డ్లీ 1 లీటరు నీళ్లు ఇంకుతాయి లోపలికి, తక్కిన 99 లీటర్లు బయట అట్లా పారి చెరువుల్లోగా లేకపోతే ఎక్కడ అంటే రోడ్ల మీద పారి డ్రైనేజీలకు వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. సో అంటే మనకి ఇంత దీంట్లో అంటే వాటర్ కూడా మనకి హోల్డ్ చేసేటటువంటి స్ట్రక్చర్స్ లేవు, అండ్ లేక్స్ లేవు, డ్రైన్స్ లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి ఈ పునరుద్ధరణ అండ్ దీంట్లో ఇందాక నేను చెప్తున్నటువంటి ఆ హీట్ ఐలాండ్ దీంట్లో కూడా మీరు ఒకసారి చూడాల్సింది ఏంటంటే ఈ కాంక్రీటైజేషన్ అవ్వడంతో అక్కడ టెంపరేచర్ అంటే రేడియేషన్ కూడా ఎక్కువ దాన్ని ట్రాప్ అయిన తర్వాత మనకి ఎక్కువ వర్షాలు కూడా మనకి సాయంత్రం పూట అంటే ఈ కూల్ అయిన తర్వాత సాయంత్రం పూట మెల్లిగా కనెక్టివ్ కరెంట్స్ తోటి మనకి అంటే దిస్ ఈజ్ ద ప్యాటర్న్. సబర్బ్స్ కన్నా సిటీలో ఎక్కువ పడుతుంది నెంబర్ 1. నెక్స్ట్ ఎక్కువ కూడా సాయంత్రాల పూట అంటే కూల్ అయిన తర్వాత పడుతుంది అనేది అదొక మనం అనుకోవాలి. నెక్స్ట్ షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ ఎక్కువ అవుతాయి, అంటే ఎక్కువ వర్షపాతం ఉధృతంగా పడుతుంది. దీనికి మాన్సూన్ దీంతో అంటే మాయిశ్చర్ తోటి మాన్సూన్ మాయిశ్చర్ ఉన్నా కానీ లోకల్ ఫ్యాక్టర్స్ తోటి అక్కడ లోకల్ క్లైమాటిక్ దీంతో కూడా మనకు అవుతుంది. అంటే మనం ఈ పరిగణలోకి తీసుకోవాలనేది చెప్తుందన్నమాట. సో ఈ సిటీలు అంటే అర్బన్ సిటీస్ మొత్తం ఇండియా వ్యాప్తంగా కానీ మనం ఎక్కడైనా కానీ చూసినా కూడా దీనికి మనం సన్నాహితులై ఉండాలి. అండ్ ఎంక్రోచ్మెంట్స్ ఎస్పెషలీ వాటర్ బాడీస్, పార్కులు, నాలాస్ అనే దాని మీద చాలా చాలా అంటే ఎస్పెషలీ దీంట్లో స్టేక్స్ ఎవరికి ఉంటాయి? ఇప్పుడు మనం చూస్తే కనుక యంగర్ జనరేషన్కి. సో మనం ఇప్పుడు జెన్ జెడ్ మనం చూసాం, వాళ్ళు నేపాల్లో చాలా ప్రధాన భూమిక పోషించారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ దాంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళకి చాలా ప్రధానమైన పాత్ర ఉంటుందన్నమాట. ఎందుకంటే రేపు ఫ్యూచర్ వాళ్ళదే కదా, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళే రేపు వాళ్ళు రాసుకోవాలి. వాళ్ళ ఫ్యూచర్లో ఇప్పుడు రేపు చెరువులు ఎవరిని ఆక్రమించినా, పార్కులు ఆక్రమించినా, లేకపోతే నాలాలు ఆక్రమించినా ఎక్కువ నష్టపోయేది ఈ ఉండేటువంటి యంగర్ జనరేషన్ అనమాట. సో అందుకోసం యంగర్ జనరేషన్ హ్యాస్ ఎ బిగ్గర్ రోల్ ఇన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటారు. అఫ్కోర్స్ అందరితో ఉంటుంది, వీళ్ళకి ఇంకా దే హ్యావ్ ఎ బిగ్గర్ రోల్.